మనసును కదిలించే మనమరాలు తాతకు పంపిన వాట్సాప్ కథ. స్టేషన్కి వెళ్ళి కూతుర్ని రైలెక్కించి ఆ స్టేషను మలుపు తిరిగి వెళ్లే వరకు చూసి మనమల్లు కనుమరుగయ్యేదాకా చేయి ఊపి అప్పటిదాకా ఒంట్లో ఉన్న శక్తినంతా కూడబట్టుకొని ఉండి ఒకటేసారి శక్తంతా అకస్మాత్తుగా మాయమై నీరసంగా ఇంటికి వచ్చి గత 4 రోజులుగా కలకలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది అంటూ బాధతో కుర్చీలో కూర్చున్నాడు ఆ పెద్దాయన. పిట్టలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం సహజమే. దానికి ప్రకృతిలోని ఏ ప్రాణి ఇంతగా బాధపడటం లేదు కదా. మరి కాస్తో కూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిలలాడిపోతున్నాం అనే ఆలోచనలో పడిపోయాడు ఆ పెద్ద మనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది. కూతురు నెంబర్ చూసి చటక్కున ఫోన్ ఎత్తిన అతనికి అలవాటుగా అటు నుంచి, కూతురు నాన్న ఇంటికి వెళ్ళిపోయారా? ఈ 4 రోజులు తెగ తిరిగేశారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి, అవి ఇవి అని సర్దేసి అలసిపోకండి. పనమ్మాయికి పండగ మామూలు ఇచ్చి వచ్చాము. మేం వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి సర్ది పెట్టమని చెప్పి వచ్చాము. ఈలోగా మీరు కింద మీద పడిపోకండి, సరేనా? వేళకి మందులు వేసుకోండి, మర్చిపోవద్దు. అలా ఇంకా ఏదేదో చెప్తుండగానే అలాగేనమ్మా, నేను చూసుకుంటానులే, మీరు జాగ్రత్త, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేయబోతుంటే, నాన్న ఆగండి, మీ మనమరాలు మీకు వాట్సాప్లో ఏదో సందేశం పంపించిందట, ఒక్కసారి ఆ సందేశాన్ని చూసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 17 సంవత్సరాల మనమరాలు తనకే సందేశం పంపించి ఉంటుందా అని ఆతృతగా ఫోన్ తెరిచి చూడసాగాడు ఆ తాతగారు. తాతయ్య, మీతో ఉన్న ఈ 4 రోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరెంత సంతోషించారో అంతకు మించి ఆహ్లాదంగా మీతో మేము గడిపాము. పండుగ రేపు మొదలవుతుంది అనగా మన ఇంట్లో మీరు పండించిన పిండి వంటలు వాసనలు ఇంకా నా ముక్కుపుటలపై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్కు అలవాటు పడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంతో రుచిగా ఉన్నాయో. ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితులకు రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లం పాకం వాసన అయితే ఇప్పట్లో నేను మర్చిపోలేను. భోగి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న భోగిమంట దగ్గరికి వెళ్ళి మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి అందులో పిడికల దండ వేసి ఆ చలిలో వెచ్చగా 2 చేతులు చాపి చలి కాచుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే నడుచుకుంటూ గుడికి వెళుతుంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ మీ మనవలా అండి, ఎలా ఉన్నారు అంటూ పలకరిస్తుంటే మీరు మమ్మల్ని పొదివి పట్టుకుని గర్వంగా అవునండి పండక్కి వచ్చారని బదిలిస్తుంటే నాకు ఏనుగు అంబారి ఎక్కినంత సంబరంగా అనిపించింది. ఎందుకంటే మా నగరాలలో మేమెవరమో మా పొరుగు వారికే తెలియదు. మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవరూ పలకరించరు. సంక్రాంతి పండుగ రోజున గతించిన పెద్దలకు గారెలు, పరమాన్నం నివేదించి పూజ చేసి మేమందరం మీ కాళ్ళకు నమస్కరిస్తుంటే దీర్ఘాష్మాన్ భవ అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మీ వంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష అనిపించింది తాతయ్య. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు తింటూ ఆ రోజంతా ఇంటికి వచ్చే పోయే వాళ్లతో ఎంత సందడిగా గడిచిపోయిందో. పనమ్మాయికి, వాచ్మెన్ భార్యకు, పాలబ్బాయికి మనం చేసుకున్న పిండి వంటలు మాతో దగ్గరుండి ఇప్పించినప్పుడు వాళ్ళ ముఖంలో కనబడిన సంతోషము, అవి తీసుకుని వెళుతుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. పంచుకొని తినడంలో ఉన్న ఆనందం ఆ రోజు నాకు అనుభవంలోకి వచ్చింది తాతయ్య. కనుమ పండుగ రోజున మీతో కలిసి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్ళి అందరినీ కలిసి వస్తుంటే మనకి ఇంత బలగం ఉందా అనిపించింది తాతయ్య. ఇంతమందిని వదులుకొని నగరంలో దిక్కుముక్కు లేకుండా బతుకుతున్నందుకు మా మీద నాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా మన జీవితంలో కష్టసుఖాలు పంచుకోవడానికి ఓ నలుగురు నా అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థమనిపించింది తాతయ్య. తెల్లవారుజామున్నే హరిదాస్ సంకీర్తన, వాకిళ్ల ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్యలో పసుపు రంగు చామంతులతో కూడిన గొబ్బెమ్మలు, పిల్లలు ఎగిరేస్తున్న రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం, బ్రతుకు తెరువుకై వలసపోయిన కుటుంబాలు పండుగ కోసం సొంతూరికి రావడం, పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్లతో కలకలలాడిన లోగిళ్ళు, అందంగా ముస్తాబైన పశువులు, బంధుమిత్రుల కోలాహలం, అందరూ కలిసి పరాచికాలు ఆడుకుంటూ భోజనాలు చేయడం,
ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి తాతయ్య. ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు, యాంత్రికత మోజులో మునిగి తేలుతున్న మా నగర సమాజానికి ఆట విడుపుగా, ఓకింత ఓదార్పుగా, భవిష్యత్తుపై ఆశలు కల్పించగా ఈ అనుభవాలను అనుభూతులను మూటగట్టుకొని వెళ్తున్నాము తాతయ్య. మళ్ళీ పెద్ద పండగ ఎప్పుడు వస్తుందా అని ఆశగా తిరిగి ప్రయాణం అవుతున్నాము. మాకు ఇంత మంచిగా పండగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తాతయ్య. సుదీర్ఘమైన తన మనమరాలి సందేశంతో అనిర్వచమైన ఒక అనుభూతికి లోనై అంతవరకు తనను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ఇనుమడించిన ఉత్సాహముతో మీ తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను అందించాలనే తహతతోనే మేమిక్కడ కాపాలాగా బతుకుతున్నాం తల్లి. మా తరాలకి, రాబోయే భావితరాలకు వారధిగా మీరు ఉండాలనే ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీ మీద మాకుంది. దానికి ఇటువంటి పండగలే మాకున్న అవకాశం తల్లి. అందుకే ఎంత ప్రయాసలు పడైనా పండగలకు సొంత ఊరికి రండి, మీ మూలాలను తెలుసుకోండి, మీరు బలంగా ఉండండి, మాకు బలం ఇవ్వండి. నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా అని తిరిగి సందేశం పంపాడు తాతగారు. ఎంతో సంతోషంతో మీసం సవరించుకుంటూ కొండంత తృప్తితో. ఈ కథ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, చిన్న లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.